ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం యేసు ప్రభువు సిలువలో పలికిన 7వ మాటను మనం ధ్యానం చేద్దాము. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు పలికిన 7వ మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని ఆయన చివరిగా పలికిన ఈ మాటను మనం ధ్యానం చేద్దాము. సో ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు తన ఆత్మను తన తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మాదిరి ఏం చూపిస్తూ ఉన్నాడంటే, మనల్ని సృష్టించిన దేవునికి, మనల్ని ఈ లోకానికి పంపించిన దేవునికి తిరిగి మన ఆత్మను ఆయన చేతికి మనం అప్పగించాలి. అంటే మనము మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. చాలాసార్లు మనం ఎన్నో డిసిషన్స్ తీసుకుంటాము, అదేదో మన లైఫ్ అంతా మనదే అన్నట్టు. కానీ మనము ఈ లోకానికి మనం పంపించిన దేవునికి ఒకరోజు ఇంకా అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. సో ఎప్పుడు అనుకోవద్దు దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతికేయొచ్చని. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఏమేం చేస్తూ ఉన్నావో, ఏ పనులు చేస్తూ ఉన్నావో, అవి మంచివైనా చెడ్డవైనా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము అన్ని ప్రభువుకి లెక్క అప్పగించాలి. సో కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలా. ఈ యొక్క మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చూపిస్తా ఉన్నాడంటే, ఆయన అప్పగించిన ఆత్మను తిరిగి ఆయనకు అప్పగించాలి. మనము కొన్నిసార్లు దేవునికి అవిధేయత చూపిస్తూ ఉంటే, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే మన ఆత్మ మరణించినాక అపవాది ఇచ్చుకొని వెళ్ళిపోతాడు. నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళదు, ఎందుకంటే నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తున్నావు కాబట్టి. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఆలోచన చేయాలి, మనం మరణించినాక మన ఆత్మను ఎవరికి అప్పగిస్తా ఉన్నాము? అపవాదికి అప్పగిస్తా ఉన్నామా, లేకుంటే దేవునికి అప్పగిస్తా ఉన్నామా? నువ్వు ఆత్మను నీకు ఈ భూమి మీద జీవితాన్ని ఇచ్చిన దేవుని చేతికి నీ ఆత్మను అప్పగించాలి, అపవాదికి కాదు. సో 5 విషయాలు ఈ యొక్క 7వ మాటలో మనం ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా ఏంటంటే, నీ బాధలో దేవునికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన ఇరకటంలో మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఇక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయనకు ముళ్ళ కిరీటము తల మీద గుచ్చబడింది, ఆయన చేతుల్లో శీలలు గుచ్చబడ్డాయి, ఆయన శరీరం అంతా కూడా కొరడాలతో దున్నబడింది, రక్తమయం అయిపోయింది ఆయన శరీరం అంతా కూడా. కానీ ఆయన నోటి నుండి తండ్రి అనే మాట వస్తా ఉంది. తండ్రినే పిలుస్తా ఉన్నాడు, తండ్రికే తన బాధను చెప్తా ఉన్నాడు. ఈరోజు బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నీకు ఏదైనా అనుకోని సంఘటన నీ జీవితంలో జరిగినప్పుడు ఎవరి యొద్దకు వెళ్తా ఉన్నావు? మనుషులకు చెప్తా ఉన్నామా? మనుషులు కేవలం ఆ క్షణం మనల్ని ఓదారుస్తారేమో, కానీ వాళ్ళ సమస్యను తీర్చలేరు. ఈ సమస్యను తీర్చే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆయన, దేవుని సంరక్షకుడు. ఆయనే. మనం ఏ సమస్య ఉన్న తండ్రి యొద్దకు మనం వెళ్ళాలి, ఆయనకు చెప్పుకోవాలి. నీ బాధలో నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. ఇక్కడ యేసు ప్రభు అదే మాదిరి చూపిస్తా ఉన్నాడు. ఆ నొప్పిలో, ఆ బాధలో, ఆ కష్టంలో ఆయన తండ్రిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, తండ్రికి సమీపం అవుతా ఉన్నాడు. సో ఆయనకు తెలుసు తండ్రి మాత్రమే నాకు జవాబిస్తాడని. ఇంకా మనం చూస్తే, 2వది చూస్తే, ఇది ప్రవచన నెరవేర్పు. కీర్తనలు 31:5 చదువుకుందాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించు వాడవు నీవే. ఇక్కడ కీర్తనలు మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించు వాడవు నీవే. ఈ మాట కొన్ని వందల సంవత్సరాల క్రింద కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు ఈ మాట ప్రవచింపబడతా ఉంది. అదే యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడతా ఉంది. సో ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ముందుగా ఆయన చెప్పిన
యేసు ప్రభు జీవితంలో సమస్తము జరిగింది. జరగబోయేది ఆయనకు తెలుసు, జరిగిపోయినది ఆయనకు తెలుసు, జరుగుతున్నది కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలవందంటూ, ఆయనకు మరుగైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. సో ప్రవక్తలు ప్రవచించిన విధంగా యేసు ప్రభువు సిలువలో 7వ మాటను పలుకుతా ఉన్నాడు. ఈ మాట మనకు ఏం చూపిస్తా ఉందంటే దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు అని చూపిస్తా ఉంది. దేవుని చిత్త ప్రకారము తన ఆత్మను తండ్రికి అప్పగించాడు అని మనకు ఈ మాట చూపిస్తా ఉంది. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనకి ఎన్ని డిఫికల్ట్ టైమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సఫరింగ్స్ వచ్చినా, ఎన్ని ట్రయల్స్ వచ్చినా మనము ప్రార్థించాలి. ఎట్లయితే యేసు ప్రభు ఒక మాదిరి చూపిస్తా ఉన్నాడు. కష్టంలో రక్తాలు కారుతుంటే, తన జీవితమే మరణానికి దగ్గర అవుతుంటే కూడా ఆయన ప్రార్థన చేస్తాం. మనం కూడా ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మనకు జవాబు ఇవ్వలేని మనుషులకు మనం ఎప్పుడు కూడా మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవద్దు. తెలుసా, చాలామంది నువ్వు ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నప్పుడు చాలామంది సంతోషిస్తారు నువ్వు బాధపడుతుంటే. వీళ్ళకి ఇలాగే జరగాలని అందరూ ఆ విధంగా ఆలోచిస్తారని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది ఉంటారు. కొంతమంది మనం దుఃఖపడుతుంటే ఆనందించేవారు ఉంటారు. సో మనుషులకు షేర్ చేసుకోవడం కంటే దేవునితో నీ యొక్క బాధను షేర్ చేసుకో. దేవునితో చెప్పు, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, తీర్చు ప్రభువా, నా కన్నీటిని తుడిచివేయ్యా, నా దుఃఖ దినములు సమాప్తం చేయ్యా, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చు ప్రభు అని నువ్వు అడగాల, ప్రార్థించాలా. ఇక్కడ యేసు ప్రభు సిలువలో ఆ ఇష్ట పరిస్థితులు ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. మనం కూడా ప్రార్థించాలా. మూడవదిగా మనం చూస్తే దేవుని చేతిలో నీ జీవితము సురక్షితంగా ఉంటుంది. హల్లెలూయా. జీవితాన్ని ఎవరి చేతికి అప్పగిస్తా ఉన్నావు? యేసు ప్రభు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎవరి చేతిలో కూడా నా ఆత్మ సురక్షితంగా ఉండదు. అపవాది చేతిలో నా ఆత్మ ఉంటే అపవాది నా ఆత్మను నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. సురక్షితంగా నా ఆత్మ ఉండేది ఎక్కడ అనంటే నా తండ్రి చేతిలోనే. సో మనము కూడా మన జీవితాన్ని తండ్రికి అప్పగించాలా. ఒక చక్కటి యేసు ప్రభు ఒక చక్కటి మాదిరి చూపిస్తా ఉన్నాడు. ఏమనంటే మనము కష్టం వచ్చినప్పుడు తండ్రి వైపు చూడాలా, మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి అని. పొంతి పిలాతు ఆయన చేతులు కడుక్కొని ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఈయన దోషం నా మీద, నా కుటుంబం మీద ఉండకూడదు, ఈయనలో ఏ పాపం లేదని పొంతి పిలాతు చెప్పి యేసు ప్రభువును ఆ యొక్క శిలువ మరణానికి ఆయన అప్పగించాడు. ఆ తర్వాత ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన తల మీద ముళ్ళకు కిరీటాన్ని గుచ్చారు, ఆ తర్వాత కాళ్ళకు కూడా ఆయనను మేకులతో కొట్టి ఆయన శిలువకు అప్పగించారు. సో ఆ మనుషులందరూ కూడా ఆయన అంతగా హింసిస్తా ఉన్నారు. ఈరోజు మన చుట్టూ కూడా ఎంతో మంది మనల్ని హింసించేవారు ఉండొచ్చు, ఎంతో మంది మనల్ని బాధ పెట్టేవారు ఉండొచ్చు, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అయితే నువ్వు నేను చేయవలసింది ఏంటంటే, తండ్రి నా జీవితాన్ని నీకు అప్పగిస్తా ఉన్నానయ్యా, నీవే చూసుకో, నన్ను బాధిస్తున్న వారిని నువ్వే చూసుకో ప్రభు, నన్ను హింసిస్తున్న వారిని నువ్వే చూసుకో అయ్యా, నన్ను వేదనకు గురి చేస్తున్న వారిని నువ్వే చూసుకో ప్రభు అని నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. యెషయా గ్రంథము 41:10 చదువుకుందాము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకొను. ఎందుకు యేసు ప్రభు తండ్రికి మొరపెడతా ఉన్నాడంటే, తండ్రి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను విడిచిపెట్టను, భయపడ
కాపాడువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని పరలోకపు తండ్రి మాట చెప్తా ఉన్నాడు. సో అందుకే యేసు ప్రభువు తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి చేతిలో ఆయన జీవితము, ఆయన ఆత్మ సురక్షితము. సో ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనుషులందరూ ఇబ్బంది పెట్టినప్పుడు, మనుషులందరూ వేదనకు గురి చేసినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మన జీవితాన్ని తండ్రి చేతికి అప్పగించాలి. సో అప్పుడు ఆయన మన అవమానాలు, మన నిందలు, మన యొక్క బాధలు అన్నీ తొలగించి మనకు నెమ్మదిని ఆయన దయచేస్తాడు, సమాధానం దయచేస్తాడు. నాలుగవదిగా మనం చూద్దాము, ఆయన తనకు తానే ప్రాణాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 10:18 చదువుకుందాం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఎవడును నా ప్రాణాన్ని తీసుకొనడు. ఎవరు నన్ను చంపలేరు అని ప్రభు చెప్తా ఉన్నాడు. నాకు నేనే ప్రాణాన్ని ఇస్తా ఉన్నాను. దాన్ని ఇవ్వడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ అధికారం ఇచ్చింది పరలోకపు తండ్రి. హల్లెలూయా. సో నాలుగవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేదు, ఆయన తనకు తానుగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. నీ కోసం, నా కోసము మనము స్వేచ్ఛగా జీవించాలని, మనం రక్షింపబడాలని, మనం విమోచింపబడాలని, మనము నిత్య జీవానికి వారసులము కావాలని, పాపపు బంధకాల నుంచి విడిపింపబడాలని, శాపపు బంధకాల నుంచి విడిపింపబడాలని ఆయన తన్ను తానుగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితం యొక్క విలువ ఏంటంటే, మన ఆత్మ యొక్క విలువ ఏంటంటే యేసు ప్రభు ప్రాణం అంతా. యేసు ప్రభు ప్రాణం పెట్టుకున్నాడు. సో వి ఆర్ సో వాల్యుబుల్. మనం చాలా విలువైన వారు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు లాజరుని ఎప్పుడైతే సమాధిలో నుంచి బయటికి పిలిచాడో, ఆ లాజరు తన కట్లన్నీ విప్పబడి ఆయన బయటకు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. మరణించిన వ్యక్తి, కుళ్ళు పట్టిన సమాధిలో కుళ్ళు పట్టిన శరీరంతో ఉన్న వ్యక్తి ఆయన బయటకు వచ్చాడు. ఒక దైవజనుడి మాట అంటా ఉన్నాడు, ఒకవేళ యేసు ప్రభు లాజరు బయటికి రానకుండా బయటికి రాని పిలిచినుంటే అక్కడున్న సమాధులన్నీ తెరవబడేవంట, అందరూ బయటకు వచ్చేవారంట. ఆయన నోటికి అంత శక్తి ఉంది. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు నార్మల్ పర్సన్ కాదు. ఆయనకు మరణం మీద అధికారం ఉంది, ప్రాణం ఇచ్చుటకు అధికారం ఉంది, ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. సో నీ ప్రాణం ఈరోజు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. నా ప్రాణం దేవుని చేతిలో ఉంది. మనం జీవించాలంటే దేవుని కృప కావాలి. మనం ఈ లోకంలో మన యాత్ర ముగించాలంటే కూడా దేవుని నిర్ణయం కావాలి. ఆయనకు అధికారం ఉంది మన జీవితం మీద, మన జీవం మీద, మన ఆత్మ మీద. హల్లెలూయా. సో నాలుగవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన తనకు తానే ప్రాణాన్ని పెట్టాడు. ఎవ్వరు ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు, తీసుకోలేరు కూడా. ఇంకా చూస్తే చివరిగా ఐదవది మనం చూద్దాము, ఆయన మరణము మనకు నిత్య జీవాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరణము మనకు నిత్య జీవాన్ని తీసుకొని వచ్చింది. నిత్య జీవానికి మనలో ఎవ్వరము కూడా అర్హులము కాదు. మనము నిత్య నరకాగ్నికి పాత్రులము. ఎందుకంటే మనము చేసిన పాపము అటువంటిది, మన పితరుల దోషము అటువంటిది, మన పితరుల పాపము అటువంటిది. ఆ పాపము తరతరాలుగా మన జనరేషన్స్ మీద వస్తున్న శాపం అనేది. అయితే ఆ పాపాన్ని కొట్టివేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు మరణించాడు, మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి, నరకం నుంచి మనల్ని
ప్రభు మరణము మనకు నిత్య జీవాన్ని తీసుకొని వస్తూ ఉంది. నీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు మరణించే సమయంలో ఆయన భయపడలేదు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని చెప్పినప్పుడు ఆయన భయపడలేదు మరణానికి. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు ఈ శరీరములో ఆయన ప్రాణము విడిచిపెడితే ఆయన నిత్య జీవంలో యేసు ప్రభు తండ్రిని కలుసుకుంటాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ నీకు నాకు ఉందా? ఈ లోకంలో ఏ రోజు నేను కన్ను మూసినా నేను కళ్ళు తెరిచేది పరలోక రాజ్యంలో. నిరీక్షణ నీకుందా? యేసు ప్రభుని నమ్మితే ఆ నిరీక్షణ నీకు కూడా దేవుడు ఇస్తాడు. ఈరోజు ఆయన ఇస్తున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఆయన నమ్మిన మనము మరణించితే, ఒకవేళ లోకంలో మరణిస్తే ఆ మరుక్షణమే మనం నిత్య జీవం పరలోకంలో మనం కళ్ళు తెరుస్తాం. సో అందుకని ప్రభు భయపడలేదు, అందుకని ప్రభు చింతించలేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఈ యొక్క మరణం తర్వాత తండ్రిని కలుసుకుంటాము. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుచున్నాడు. వావ్, ఎంత చక్కటి మాట పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరము రోజు రోజుకి కృషించిపోతూ ఉంటుంది. ఈ రోజున్న బలము, ఈ రోజున్న సౌందర్యము బహుశా కొన్ని 10 సంవత్సరాల తర్వాత మనకు ఉండకపోవచ్చు. శరీరముకున్న స్వభావమే అటువంటిది, కృషించిపోతుంది. కానీ మనలో ఉన్న అంతరంగ పురుషుడు, మనలో ఉన్న దేవుడు మనకిచ్చిన ఆత్మ రోజు రోజుకి నూతన పరచబడతా ఉంటుంది. ఎవర్ యంగ్ ఆత్మ. మన ఆత్మ ఎప్పుడు యంగే. మనం ముసలోళ్ళం అయిపోవచ్చు, మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ మన ఆత్మ ప్రతిరోజు తండ్రిలో, దేవునిలో నూతన పరచబడతా ఉంటుందని పౌలు చెప్తా ఉన్నాడు. సో ఇదే మాదిరి యేసు ప్రభు సిలువలో చూపిస్తా ఉన్నాడు. ఏంటనంటే, నా శరీరము కుళ్ళిపోయిన, నా శరీరము మట్టికి అప్పగించబడిన, నా ఆత్మ తండ్రిని కలుసుకుంటుంది. ఆ నిరీక్షణ దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభువుని మనం విశ్వసిస్తే, ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, మనము కూడా ఈ లోకంలో ఎప్పుడు చివరి శ్వాస విడిచిపెట్టిన మనము తండ్రిని కలుసుకుంటాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.